రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయటానికి 3 పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకే నీరివ్వలేదని అన్నారు. లక్షలాది ఎకరాల పంట ఎండిపోయినా మంత్రులు సమీక్షలు ఎందుకు జరపడం లేదంటూ ప్రశ్నించారు. సూర్యాపేట మండలం రేఖ్యాతండా దుబ్బతండాలో ఎండిపోయిన పంట పొలాలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య ధోరణితో ఒక కక్షపూరిత వైఖరితో రైతాంగం జీవితాల్లో మట్టి వస్తూ ఉంది. ఈ 100% ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే, అందులో సందేహం లేదు. ప్రభుత్వం యొక్క మోసమే, ప్రభుత్వం యొక్క ద్రోహమే. నీళ్ళు ఇస్తానని చెప్పి వాస్తవానికి ఇచ్చే అవకాశం ఉండే, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే, ఈ 3 నెలల్లో 100 TMCల పైగా నీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండే. కాళేశ్వరం నుంచి కుంగిపోయిన 3 పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతే సంబంధమే లేదు. నేను అధికారికంగా చెప్తా ఉన్నా, నేను బాధాప్తగా పూర్తి నాలెడ్జ్తో చెప్తా ఉన్నా. కుంగిపోయిన 3 పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు. కానీ దుర్మార్గంగా ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలను అగం చేస్తా ఉన్నా.